స్పిరిచువల్ బిల్డింగ్ స్టోన్, ఆత్మ సంబంధమైన కట్టడపు రాయి, లీఫ్లెట్ నెంబర్ 2, దయ్యపు శాస్త్రము, డీమనాలజీ. మార్కు 16:9. ఆదివారంన తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. విలియం బ్రెన్హామ్ అను నన్ను సృజించినప్పుడు నేను జగత్తు పునాదికి మునిపే ఇంటిని. ఆయన నా ఉనికిని, ప్రాణి, నా ఆత్మను చేసి ఉండెను. అయితే నేను ఎరిగినంతవరకు దానిని గూర్చి నాకు ఏమీ తెలియదు, కానీ నేను అక్కడ ఉన్నాను. యోబు 38:4-7, సామెతలు 9:22-31 వరకు. మీరు దానిని గ్రహించి ఉన్నారని నేను నమ్మను. కానీ ఇప్పుడు ఒక్క నిమిషము. జగత్తు పునాది వేయక మునిపే వారిని ఎరిగి ఉన్నానని యేసు తన శిష్యులకు చెప్పెను. మరియు లోకము పుట్టక మునిపే ఆయన మనలను ఆయనలో ఎన్నుకున్నాడని పౌలు చెప్పాడు. ఎఫెసీ 1:3-4. ఇప్పుడు ఆర్మన్ నెవిల్లోని కొంత భాగము, అది లోకం పుట్టక మునుపు క్రీస్తు యేసులోని భాగము. మరియు నీలో మిగిలినదంతయు ఇక్కడ ఉన్నది. అది నా విశ్లేషణ ప్రకారంగా ఉన్నది. కాబట్టి ఈ దినమున ఆ ఆత్మను కలిగి ఉన్న ప్రజలు ఈ దూతల సమూహంలోని ఒక భాగమై ఉన్నారు. వారు దేవుని చుట్టూ తిరుగుచున్నారు. వారు ఎన్నడూ పడిపోలేదు, కానీ వారు పరలోకంలో సాతానుని, అబద్ధమును ఎదిరించి ఉన్నారు. యెషయా 14:12-15 వరకు. యెహెజ్కేలు 28:11-19 వరకు. ఇప్పుడు 3 వంతులలో 2 వంతులు భూమి పాపంలో మునిగి ఉన్నది. దానికంటే ఎక్కువనే చెప్పవచ్చు. వారే 3 వంతులలో 2 వంతులు పైనుండి పడినవారు. ప్రకటన 12:3-4. ఆ దయ్యపాత్మలు ప్రజల్లోనికి వచ్చి వారి దేహంలో నివాసము చేయుచున్నవి. అవి ఒకప్పుడు ఉండినవై ఇప్పుడు ప్రజలలోనికి వచ్చి ఒక స్వభావమును వారికి ఇచ్చుచున్నవి. వాటిలోని 7 దయ్యములను మగ్దలేనే మరియలో నుండి యేసు వెళ్ళగొట్టెను. 1 గర్వము, 2 డంబము, మేము పెద్ద ప్రజలము, చూసారా? 3 అపవిత్రత, 4 అసహ్యము, 5 బూతులు, 6 పోటీలు, 7 కలహము. ఇవన్నీ లోక 8:1-3 వరకు. మార్కు 16:9-10. ఆ దయ్యములు ఆత్మరాజ్యంలో ఉన్నవి. వాటిని మనము నరముల బలహీనత, మనసు కృంగుట, తల బిరుసు ఆత్మలు, మురికి చేయు బలహీనమైన ఆత్మలు, పిచ్చితనము, లోక సంబంధమైన ఆత్మలు, చీకటి ఆత్మ, త్రాగుట, పొగ త్రాగుట, దురలవాట్లు అని కూడా పిలుస్తాము. యేసు వాటిని దయ్యము అని పిలిచాడు. ఇప్పుడు దయ్యము అను మాటకు అర్థము బాధించువాడని మనకందరికీ తెలియను. బాధ పెట్టువాడే దయ్యము, వాడే దుష్టుడు. ప్రతి రోగము దయ్యానిదే. నీవు దానిని దేవుని మీద గ్రొచ్చలేవు. చూసారా? రోగము దయ్యమునకు సంబంధించినది. భౌతిక రాజ్యంలోని కొన్ని దయ్యములకు దేవుని ప్రవక్త కొన్ని పేర్లు పెట్టాడు. అవి కణితి, క్యాన్సర్, గుండె నిమ్ము, కీళ్లవాతము, కంటి శుక్లము, వాతరోగము, క్షయరోగము, మూర్ఛలు, ఆస్మా, చర్మవ్యాధులు, పుండు, చెముడు, గ్రుడ్డితనము మొదలుగునవి. ఆత్మ సంబంధమైన రాజ్యంలోని అపవిత్రాత్మలకు ప్రవక్త పెట్టిన పేర్లు అపొస్తలుల కార్యములు 8:7. అనుమానించే ఆత్మ, మూఢనమ్మకము, అవిశ్వాసము మరియు పాపము. అనేక సార్లు ఒక మతము రూపంలో అవి వచ్చును. క్రైస్తవ్యమును అనుకరించుచున్న దయ్యములు. మీరు అలాంటి వ్యక్తిని ఎన్నడైనా చూసారా? కాబట్టి దయ్యములు తిన్నగా క్రైస్తవుల మధ్యనే పని చేయగలవు. అవి నటించును, అవి భక్తిగా ఉండును, వారు అబద్ధమాడుతారు. 1 రాజులు 22:19-29 వరకు. లేక తప్పుడు సిద్ధాంతములతో వస్తారు. గలతీ 6:6-10 వరకు. 2 కొరింథీ 11:1-4 వరకు. దేవుని ప్రవక్త అన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు నామంలో ఈ క్యాన్సర్ అను దయ్యంను శపిస్తున్నాను. అతనిలో నుండి అది బయటకు రాగానే చచ్చునుగాక. కానీ ఇప్పుడు ఈ రోగమును ఏది ప్రారంభించినది? ఇప్పుడు మొదటిగా అది వ్యాధిగా మారుటకు ముందు ఒక ఆత్మగా ఉన్నట్లుగానే అది ఉన్నది. కొన్నిసార్లు ఈ కణితలు ఒక ప్రక్కకు వేలాడినట్లు పొడవుగా, అడ్డముగా మరియు రకరకములుగా వ్యాపించును. వాటికి ఒక రూపం లేదు. ఏలయనగా అవి ఆత్మరూపంలో ఉన్నవి. ఆత్మకు రూపం లేనట్లుగా, కానీ అది కణములు వృద్ధి చెందుటయై ఉన్నది. అది కొన్ని కణముల సముదాయం అయి ఉన్నది. నీలోనే యుండును. ఇప్పుడు ఒక కణితిగాను, క్యాన్సర్ గాను కణములను వృద్ధి చేస్తుంది. ఎందుకనగా
ఎదుగుతూ 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 ఉంటుంది. అది తినుకుంటూ నీలోని జీవమును పీల్చివేయుచున్నది. అది నీ రక్త ప్రవాహంపై జీవించుచున్నది. శుక్లములు ఒక కంటిలోని జిగురును తీసుకొని దాని మీదనే పెరుగుటకు ఆరంభించును. దానిపై తన్ను తాను కప్పుకొనును. చివరకు నీ కన్నులు మూసివేయును. వాటిలో కొన్ని లోనికి వస్తాయి, కొన్ని లోపలికి వెళ్ళవు. ఉదాహరణకు టీవీ. అది ఒక చిన్న బీజం వలె లోనికి వస్తుంది. దాని పరిమాణమునకు సరిపోయినది ఏదీ లేదు. అనగా అంత సూక్ష్మమైనది. అదే పరిమాణం కలిగిన బీజము ఒక ఏనుగును ఒక కణుజును తయారు చేస్తుంది. దాని పరిమాణమునకు సరిపోయినది ఏదీ లేదు. అనగా అది అంత సూక్ష్మమైనది. ఆ బీజములలో కొన్ని శరీర రూపాన్ని ధరిస్తాయి, కొన్ని ధరించవు. కొన్నైతే కణములలో ఎన్నడూ ప్రవేశింపవు. కొన్నైతే ఆత్మగా మారి మనిషి ఆత్మను వేధిస్తాయి. మనము ఆ అంశంలోనికి వెళ్ళుటకు ప్రయత్నిద్దాం. ఆ ఆత్మలోనికి దురాత్మ ఎలా వస్తుందో, అది ఎలా లోపల ఉన్నదో ఆ భాగంను రేపు మధ్యాహ్నమునకు నేను విడిచిపెడతాను. ఇక్కడ కూర్చున్న వారిలో ప్రతి ఒక్కరూ దేనితో ఒకదానితో నింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:1-2. నీవు దేనితోనో నింపబడి ఉన్నావు. నీవు దేనితోనో పూర్తిగా నింపబడి ఉండకుండా నీవు అక్కడ కూర్చొనలేవు. నీవు తటస్థముగా నిలబడి ఉండలేవు. నీవు దానిని చేయలేవు. నీలో ఒక జీవమును నీవు కలిగి ఉన్నావు. ఆ జీవము నిన్ను నడిపిస్తుంది. ఆ జీవము ఒక ఆత్మ ద్వారా పరిపాలించబడుతుంది. నీవు లోకకార్యములను ప్రేమిస్తూ పూర్తిగా లోకముతోనైనను నింపబడి ఉంటావు. 1 యోహాను 2:15-17 వరకు. దేవుడు నీకు దయచూపును గాక. లేక నీవు ఏదో సంఘశాఖ సిద్ధాంతములతో పూర్తిగా నింపబడి ఏవో చిన్న ప్రార్థనలు చెప్పుకుంటూ ఎలా చనిపోయిన వ్యక్తులకు ప్రార్థన చేయటం చాలు అనుకుంటూ లేక ఏదో ఒక విధమైన గుర్తును నీ మీద వేసుకుంటావు. దేవుడు నీకు దయచూపును గాక. నీవు ఎంతో మతముతో నింపబడి ఉండవచ్చు. ఇకను అది చెడ్డదే. అది నిజము. అంత్యదినములలో వారు చాలా భక్తిగలవారుగా ఉంటారని, పైకి భక్తిగల వారమని నటించుచు దాని శక్తిని ఎరుగని వారుగా ప్రజలు ఉందురని, మరియు అట్టి వారికి విముఖుడివై ఉండుమని బైబిల్ చెప్పుచున్నది. 2 తిమోతి 3:1-5 వరకు. నీవు పూర్తిగా మతముతో నింపబడిన వాడవైతే నీవు దౌర్భాగ్యుడవు. కేవలము మతమును కలిగిన వాడవైతే నీవు దౌర్భాగ్యుడవు అంతే. నీవు పూర్తిగా ఆచారములతో నింపబడి ఉంటే, నీవు ఏమి మాట్లాడుచున్నావో ఎరుగని స్థితిలో నీవుంటే, నీవు పూర్తిగా లోకంతో నింపబడి ఉన్నట్లయితే నీవు గ్రుడ్డివాడివై ఉన్నావు. దేవుడు సౌలుకు ఏమి చేశాడో నీకు తెలుసా? అతన్ని నడిపించుటకు దేవుడు అతనికి ఒక దురాత్మనిచ్చాడు. 1 సమూయేలు 16:14. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును తిరస్కరించినప్పుడు నిన్ను నడుపుటకు దయ్యమును నీలో కలిగి ఉంటావు. అది ఖచ్చితమని బైబిల్ చెప్పుచున్నది. ఒక వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపించబడినట్లయితే రోమ 8:14. దేవుడు ఆ వ్యక్తిలో తన్ను తాను బయలుపరుచుకుంటాడు. అవునండి, దేవుడు దానిని వాగ్దానం చేశాడు కూడా. కాబట్టి ఆ విధంగా చేయటం ద్వారా పరిశుద్ధాత్మయ్య ప్రజలను నడిపించునని, దాని పట్ల దేవుడే శ్రద్ధ వహించునని ఇప్పుడు మనం తెలుసుకుంటాము. ఇప్పుడు నేను మరొక సంగతి చెప్తాను. దురాత్మ సౌలును నడుపుటకు ఆరంభించినప్పుడు అతనిని నడిపించినది దురాత్మయే. మరియు ఆ దినమున పరిశుద్ధాత్మ తిరస్కరించబడినప్పుడు అది ఏమి చేస్తుంది? నిన్ను నడుపుటకు ఒక దురాత్మను నీవు పొందుతావు. ఇప్పుడు వినండి, నేను మిమ్మల్ని గాయపరచగోరుట లేదు, కానీ మీరు దీనిని పొందాలని కోరుచున్నాను. చూసారా, వారి దినములలో జరిగినట్లుగానే మన దినము కూడా జరుగును. పరిశుద్ధాత్మ వారిని నడుపుటకు ఇష్టపడినప్పుడు వారు దురాత్మను పొందుతారు. దురాత్మతో ఏమి జరుగుతుంది? ఇప్పుడు దురాత్మ వారిని నడుపుటకు కోరుకుంటుంది. ఇప్పుడు గమనించండి, వారికి దేవుడు వారి న్యాయాధిపతిగా ఉండుటకు ఇష్టం లేదు. ఈ దినమున పరిశుద్ధాత్మ వారికి న్యాయం తీర్చుటకు వారు ఇష్టపడటలేదు. ఆ కారణం చేతనే వారు సమూయేలును త్రోసివేసిరి. 1 సమూయేలు 8:1-22 వరకు. ఏలయనగా అతని తీర్పు దేవునిదయ్యున్నది, అది లేఖనానుసారంగా ఉన్నది. మరియు వారు ఆత్మచేత నడిపింపబడుటకు ఇష్టపడకపోయిరి. ఒక శాఖ సంబంధమైన మనిషి కొరకు వారు పరిశుద్ధాత్మను త్రోసివేసిరి.
అప్పుడు వారు దేనిని పొందారు? వారిని నడుపుటకు ఒక దురాత్మను పొందారు. ఈ దినమున ప్రజలు దేవుని ఆత్మచేత వారిని నడిపించుటకు ఇష్టం లేదు. పరిశుద్ధాత్మ వారికి న్యాయం తీర్చుటకు వారికి ఇష్టం లేదు. అది నిజము సోదరులారా, పరిశుద్ధాత్మ వారికి న్యాయం తీర్చుటకు వారికి ఇష్టం లేదు. కాబట్టి భూమి మీరు చూస్తున్న ఈ కార్యములన్నీ ఆదికాండంలో ప్రారంభించబడి ఉన్నవి. ఏలయనగా ఆదికాండము బైబిల్ యొక్క విత్తనముల గ్రంథమై ఉన్నది. అన్నింటికీ ప్రారంభము అదే. కాబట్టి మీరు చూసారా, ఆ దినములలో మనుషుల మీద చూసిన ఆ ఆత్మలు ఈ దినమున మనుషుల మీద కూడా నివసించుచున్నవి. చూసారా, ఒక మనిషిని సాతాను తీసుకున్నప్పటికీ ఆ ఆత్మ ముందుకు జీవించుచునే ఉంటుంది. దేవుడు తన మనుషులను తీసుకున్నప్పటికీ ఆ ఆత్మ జీవిస్తూనే ఉన్నది. దేవుడు తన మనుషులను తీసుకున్నప్పటికీ ఆ ఆత్మ జీవిస్తూనే ఉంటుంది. అది యేసుక్రీస్తును నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా చేస్తుంది. హెబ్రీ 1:3-8 వరకు. ఆయన యేసుక్రీస్తును తీసుకున్నప్పటికీ ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ తిరిగి వచ్చి ఉన్నది. యుగములన్నింటి గుండా సంఘములో తన ప్రజలపై ఆ ఆత్మ పనిచేయుచున్నది. ఏలయనగా దేవుడు మనుషులను తీసుకొనును, కానీ తన ఆత్మను కాదు. అలాగే సాతాను తన మనుషులను తీసుకొనును. వారిలో అదే ఆత్మలను మీరు కనుగొంటారు. వారి స్వభావమును గమనించండి. ఉదాహరణకు లోకాసువార్త 8:29-30లలో ఆ మనిషి వంటి ఒకనిని మనం చూచినప్పుడు అది ఎన్నడూ మీరు ఆ మనిషి ఉన్నాడని తలంచవద్దు. అది ఆ మనిషిలోని దయ్యమై ఉన్నది. ఒరేగాన్లోని ఆ రాత్రి నేను వేదిక మీద ఉండగా నన్ను చంపుటకు ప్రయత్నించిన ఆ వెర్రివాడు, అది అతనులోని దయ్యము ఆ కార్యం చేసినది. తప్పు అభిప్రాయం ద్వారా నీవు ఎన్నడూ ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేవు. దానిని చేయుటకు ప్రేమ కావలసి ఉన్నది. ఈ లోకంలోని అతి శక్తివంతమైన శక్తి ప్రేమయ్య ఉన్నది. 1 కొరింథీ 13:1-8 వరకు. ఇప్పుడు మీరు గమనించండి, దయ్యము ఎల్లప్పుడూ ద్వేషిస్తుంది. ద్వేషము దయ్యముదై ఉన్నది. ప్రజలు ఒక వ్యక్తిని ద్వేషించినప్పుడు గుర్తుంచుకోండి, తృణీకరించున్నది, అసహ్యపడినది ఒక భయంకరమైన దృశ్యమై ఉన్నది. నీవు తప్పక దానిని చేయకూడదు. ఇప్పుడు ఒరేగాన్లోని ఆ మనిషిలో గెరాసేన్ల దేశంలో నుండి వెళ్ళగొట్టిన పందుల మందలలోని దురాత్మలు కొన్ని ఉన్నవి. లూకా 8:26-39 వరకు. మార్కు 5:1-20 వరకు. పిచ్చి ఆసుపత్రులలో ఉన్న ఆ దీన ప్రజలు తమ తలలను ఆ కిటికీ చువ్వలకేసి గదులకేసి బాదుకుంటారు. గుర్తుంచుకోండి, దయ్యములు ఎన్నడూ చావవు. దయ్యములు ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటాయి. కానీ ఒక సమయం రాబోచున్నది, అవి చనిపోవలసి ఉన్నది. అవి పూర్తిగా నామరూపంలో లేకుండా నాశనం చేయబడతాయి. ప్రకటన 20:10. అయితే ఇప్పుడు అవి జీవించుచున్నవి. ఒక తరము నుండి వేరొక తరమునకు మానవాళిపై పనిచేయుచున్నవి. వాటిలో కొన్ని క్యాన్సర్ రూపంలో ఉన్నవి, కొన్ని మూర్ఛ వ్యాధుల రూపంలో ఉన్నవి, కొన్ని టీబీల రూపంలో ఉన్నవి. అవి ఆత్మలు శరీరంలో ప్రవేశిస్తాయి. కానీ ఒక వ్యక్తిలోనికి ప్రవేశించనంత వరకు నిజానికి అవి శక్తిహీనమై ఉన్నవి. అవి ఒక వ్యక్తి ద్వారా పనిచేయవలసి ఉన్నది. ఇప్పుడు అది ఒక తలంపును తెచ్చును. అది పరిశుద్ధాత్మ భూమిని ఆవరించినట్లుగా అది నీలోనూ నాలోనూ ప్రవేశించినంత వరకు అది నిస్సహాయమైనదై ఉన్నది. ఇప్పుడు ఒక కూటము జరుగుచున్నప్పుడు ఒక దురాత్మ కూటంలో ఉన్నది. ఆ దురాత్మ ఒక వ్యక్తిని పట్టుకొని ఆ వ్యక్తి ద్వారా అది పనిచేయనంత వరకు అది ఏమాత్రమూ హాని చేయదు. కానీ అది ఒకరి ద్వారా పనిచేసినప్పుడు అది తప్పక నష్టం జరిగించును. కారణము అది ఒక దురాత్మ అయి ఉన్నది. అలా ఒక వ్యక్తి ద్వారా పనిచేయుటకు గాను పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. అది పనిచేయుటకు ఒక వ్యక్తిని కనుగొనినప్పుడు అది ఆ వ్యక్తి ద్వారా మంచి చేయును. చూసారా, ఆ రెండు ఆత్మల యొక్క ఉద్దేశములు, తాత్పర్యములు అది ఎలా ఉన్నవో కనిపెట్టండి. వారి ఫలములను గమనించండి. ఎఫెసీ 5:9, రోమా 6:21.
అప్పుడు నీ మీద ఏ ఆత్మ ఉన్నదో చూడగలవు. నీవు ఆత్మ ద్వారా నడపబడుచున్నావు. నీకు ఆత్మ లేని ఎడల నీవు చనిపోయిన వాడవు. నీవు ఆత్మను కలిగి ఉన్నట్లయితే అది నీ జీవితమును నడిపించును. నీ జీవితము క్రైస్తవ ఫలములను ఫలించినట్లయితే గలతీ 5:22-23 అది క్రైస్తవ ఆత్మయై ఉన్నది. ఇప్పుడు ఈ దురాత్మను గమనించండి. వాడు బయటకు వెళ్ళి విశ్రాంతి వెదుకుతూ నీరు లేని చోట్ల తిరుగుచుండును. బైబిల్ చెప్పుచున్నది, వాడు విశ్రాంతి దొరకనందున. లూకా 11:24-26 వరకు. వాడంటాడు, నేను విడచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకొని తన స్వంత ఇష్టంతో బయటకు వెళ్ళిన దయ్యము మరలా తన స్వంత ఇష్టంతో తిరిగి వచ్చుచున్నాడు. మీరు గమనించారా? వాడు ఒకప్పుడు తాను నివసించిన ఇంటికి తిరిగి వెళ్ళి వ్యక్తిలోనికి అది ఓడ్చబడి అమర్చబడి శుద్ధి చేయబడి ఉండుట చూచి అతనిలో దోషారోపణ అంతా పోయింది. అతను ఒక చక్కని నిజమైన విశ్వాసి, కానీ అతడు ఖాళీగా ఉన్నాడు. ఇప్పుడు వాడంటాడు, ఏ దురాత్మలతో ఇక్కడకు ఈ ఇంటిలోనికి రండి, ఆ 7 దురాత్మలతో ఇక్కడకు ఈ ఇంటిలోనికి రండి. ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డగా ఉంటుంది. మీరు దయతో దీనిని గ్రహించండి. అది సత్యమని బైబిల్ చెప్పుచున్నది. వాడు తిరిగి ఈ ఇంటికి వచ్చును. మరొకసారి వినండి. క్రీస్తును తన స్వంత రక్షకునిగా ఒప్పుకున్న వ్యక్తి తన దుష్టత్వంలో నుండి మళ్ళుకుని ఉన్నాడు. సారా త్రాగుట మానివేశాడు, పొగ త్రాగుట మానివేశాడు, అబద్ధమును మానివేశాడు, దొంగతనమును మానివేశాడు. అతడు శుద్ధి చేయబడ్డాడు, ఊడ్చివేయబడ్డాడు, తన ఇంటిని ఊడ్చి ఉన్నాడు. అతడు నెమ్మదిగా ఉన్నాడు. కాబట్టి దురాత్మ తిరిగి వచ్చి ఆ ఇంటిని కనుగొన్నాడు. అప్పుడు వాడు వెళ్ళి తనకన్నా చెడ్డవైన మరో 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని ఆ వ్యక్తిలోనికి వచ్చును. వాడిని లోనికి రాకుండా పట్టుకొనుటకు బలవంతుడు లేనప్పుడు నమ్మునట్టి విశ్వాసము. నీ ఇంటిలోని బలవంతుడు నీ విశ్వాసమే. ఆ బలవంతుడు అనగా విశ్వాసము వాడిని దూరముగా నిలబడు అంటాడు. మత్తయి 12:20-22-29 వరకు. అది అంతే. బైబిల్ చెప్పుచున్నది, ఆ మనిషి యొక్క కడపటి స్థితి అతని మొదటి స్థితి కంటే 7 రెట్లు చెడ్డగా ఉంటుంది. కానీ ఈ ఇల్లు వాడు తిరిగి వచ్చినప్పుడు ముందే ఆక్రమించబడి ఉంటే వాడు లోనికి రాగలిగి ఉండేవాడు కాడు. సాతాను నెమ్మది లేనివాడుగా దయ్యపు శక్తులు తిరుగులాడుచున్నవి. సాతాను నెమ్మది లేనివాడుగా ఉన్నాడు. దయ్యపు శక్తులు తిరుగులాడుచున్నవి. నీకు విశ్వాసం ఉన్నంత వరకు స్వస్థత, రక్షణ, శుద్ధీకరణ నిలిచి ఉంటాయి. నీ యొక్క వ్యతిరేకమైన ఒప్పుకోలు ద్వారా నీ విశ్వాసమును నీవు పోగొట్టుకుంటావు. ఇప్పుడు స్నేహితులారా, ఏదో ఒక విధమైన మనస్తత్వ శాస్త్రం నుండి నేను దీనిని మీకు చెప్పుటలేదు. మీ అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరములుగా నేను దయ్యములను వెళ్ళగొట్టుచుంటిని. నీవు కేవలము దానిని ఎరిగి ఉన్నట్లయితే రాత్రి కూటములు ముగించబడిన వెంటనే కొన్నిసార్లు ఏమి జరుగుతుందో తెలుసా? మీకు తెలియదు. గుర్తుంచుకో, నీవు బహుగా ఎరిగి ఉండవలసి ఉన్నది. కేవలము ఏదో అక్కడ నిలబడి ముందుకు వెళ్ళవద్దు. కారణము దాని వలన ఏమీ ప్రయోజనం లేదు. దానికి ఒక దయ్యము నీకు లోబడవలసి ఉన్నచో వాడు దానిని గుర్తిస్తాడు. నీవు ఎంతో బిగ్గరగా కేకలు వేశావు అని కాదు, నీవు ఎంతో నూనెను తల మీద రాసినావని కాదు. దానికి ఆధారమైన దానినే వాడు అక్కడ గుర్తిస్తాడు. అది సత్యమై ఉన్నది. మార్కు 6:12-13. ఇది భయంకరమైన దినము. ప్రజలు అంతటా చెదరగొట్టబడి ఉన్నారు. కొన్ని వారముల క్రితము నేను ఒక పెద్ద గుడారం క్రింద నిలబడి ఉన్నాను. అక్కడ ఒక వ్యక్తి తాను దయ్యములను వెళ్ళగొడతాడని చెప్పాడు. దానిని గురించి నాకు సందేహం లేదు. కానీ దురాత్మలు క్రూరమైన భిన్నమైన జీవితాలు జీవించే వారి ద్వారా వెళ్ళగొట్టబడవు. ఈ లోకంలోని అతి శక్తివంతమైన ఆయుధం ప్రేమయే. నీ లోపల ఒక బాట ఉన్నది. ఆదాము హవ్వలు మొదలుకొని ప్రతి మనిషిని దేవుడు ఆ బాట అనే స్థలమునొద్దనే ఉంచాడు. అదే స్వీయ చిత్తము. నీవు జీవించటమా లేక చనిపోవటమా ఏదో ఒకటి నీవు కోరుకోవాలి. అదే నీవు స్వేచ్ఛాయుతమైన నైతిక బాధ్యతయై ఉంచబడ్డావు. నీవు ఏ ఆత్మను నీలో జయించనిస్తావో ఆ ఆత్మ యొక్క ఫలములను నీవు ఫలిస్తావు. నీ లోపల ఉన్న దాని ద్వారా నీ జీవితము పెత్తనము చేయబడుతుంది. చాలామంది బయట ఉన్న పంచేంద్రియములపై ఆధారపడతారు. వారు మంచివారే, నాకేమీ వ్యతిరేకత లేదు. కానీ వారు 6వ జ్ఞానేంద్రియమైన విశ్వాసంతో సమ్మతిస్తే మంచిది. ఈ ఆత్మ 2 విధములుగా ఉన్నది. వాటిలో ఒకటి దేవునాత్మ, మరొకటి దయ్యపాత్మ. నీవు ఒకేసారి 2 యజమానులను
సేవించలేవు. మత్తయి 6:24. నీవు సంపూర్ణంగా దీనికైనా లేక మరొకదానికైనా లొంగుతావు. నీలో దేవునాత్మ ఉన్నట్లయితే రోమా 8:9 నీవు విశ్వాసమును కలిగి ఉన్నావు, మరి దేవుడు వ్రాసిన ప్రతి మాటను నీవు నమ్ముతావు. ఆమెన్, ఆమెన్, ఆమెన్.